హాయ్ అండి, ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో మామిడికాయ పప్పు ఇంకా ఆలూ ఫ్రై అండి. దీన్ని చాలా సింపుల్గా మనం మార్నింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీంతోపాటు బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నానండి. పప్పుని ముందు 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని అందులో పచ్చిమిర్చి, పసుపు, కారం వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. వేరే కుక్కర్లో మామిడికాయ ముక్కలను వేసేసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఆలూ ఫ్రై కోసము ఇలా సింపుల్గా మనం ముక్కలను కట్ చేసేసుకొని చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకోవడానికి ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా అయిపోయే ఫ్రై అండి. జస్ట్ ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసి మనం ఫ్రై చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పప్పులోకైనా కూడా సాంబార్లో ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు తాలింపు వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వాటిని వేపేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు కొంచెం మ్యాష్ చేసేసుకొని ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే అది మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని అందులో పప్పు వేసుకుంటే మన పప్పు ఈజీగా రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సింపుల్గా సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కేవలం జీలకర్ర మాత్రం వేసి పొటాటో పీసెస్ని ఇందులో వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టుకుంటూ అలా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసేసుకొని తర్వాత ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే అలా ఫ్రై చేస్తూ హైలో పెట్టి సిమ్లో పెడితే మనకు అయిపోతుందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చక్కగా మనము ఇలా బ్రెడ్ ఇంకా పీనట్ బటర్ అండి. రోజు ఇడ్లీ, దోశ తింటూనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి నచ్చే విధంగా ఇలా ప్లాన్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. వాటి రైస్ కేక్స్ అండి, వీటికి కూడా పీనట్ బటర్ పెట్టాను. దీంతోపాటు మన క్యారెట్ జ్యూస్ ఇంకా ఎగ్ వైట్స్ అండి. పర్ఫెక్ట్గా మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ ప్యాకింగ్లో 2 బాక్సెస్లో రైస్, ఒక బాక్స్లో పప్పు, ఒక బాక్స్లో వచ్చి ఆలూ ఫ్రై అండి. పర్ఫెక్ట్గా విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్ గల లంచ్ ప్లానింగ్ ఈరోజు కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చక్కగా మనం ప్లాన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, వీలైతే ఒకసారి వీడియో కూడా చూడండి.